ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. శనివారం యేసు ప్రభువారు ఆత్మను అప్పగించి తలవాల్చి చనిపోగానే జరిగిన సంభవాలన్నీ మనం ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయరు. వాళ్ళందరూ సబ్బాతును అనుసరిస్తూ వారు విశ్రాంతిగా ఉంటారు. ఈ సమయంలో ఏం జరిగిందో తెలుసా? అసలు ప్రధాన యాజకులు ఏ పని చేయకూడదు, కానీ వారు రూలు తప్పారు. వారు చేయవలసినటువంటి విషయం చేయకుండా ఆ రూల్స్ తప్పారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిచయులను పిలాతు వద్దకు కూడి వచ్చి, ప్రధాన యాజకులు పరిచయులు విశ్రాంతి దినమున ఎక్కడ ఉండాలి? వాళ్ళు సమాజ మందిరాల్లో ఉండాలి, దేవాలయంలో ఉండాలి. ప్రజలు వారి పాప పరిహారార్థం నిమిత్తమై బలి పశువులను తీసుకొని వస్తే బలులు అర్పిస్తూ అక్కడే ప్రజల పాపాలను క్షమించే వారిగా అక్కడ ఉండాలి. వీరికేం పని? వీళ్ళు ఇప్పుడు సమాధుల దగ్గరికి బయలుదేరారు. ప్రధాన యాజకుల్లో చూడండి ఎంత కక్ష వారి హృదయంలో నింపుకున్నారు. యేసు ప్రభు మీద ఎంత క్రోధం, కోపం, కక్ష నింపుకున్నారు. అందుకనే ఆ కదిలింది కరుణరథం పాటలో ద్వేషం, అసూయ, కార్పణ్యం మొండ్ల కిరీటంగా మారింది అంటారు. వాళ్ళు ఎంత కోపంతో పెడతారు తెలుసా? ఈ ద్వేషం, క్రోధం, ఈ కక్షలు ఇవన్నీ ప్రాముఖ్యంగా ఎవరుకొని అంటే సొంత ప్రజలకే, సొంతోళ్ళకే. యేసు ప్రభు తమ స్వజాతిలో వాడు, యూదుడు. ఇప్పుడు వారికే ఆ బాధ. ఇప్పుడు దేవాలయంలో లేదా ఆ సమాజ మందిరాల్లో ఉండవలసినటువంటి నాయకులంతా, మతాధికారులంతా ఎక్కడికి వచ్చారంట? చదవండి. పిలాతు వద్దకు వచ్చి ఇప్పుడు అంటున్నారు, అయ్యా ఆ వంచకుడు. ఎవరిని అంటున్నాడు వంచకరని? ఎవరండి? అసలు వంచన చేసింది ఎవరు? వీళ్ళు చేశారు వంచన. వంతెన ఒరిగిన వంచన చేసింది వీళ్ళు. మరలా ఇప్పుడు ఎవరిని అంటున్నారు? యేసు ప్రభుని వంచన అంటున్నారు. ఈ వంచకుడయ్యా. అందుకనే పెద్దోళ్ళు అంటారు ఒక సామెత, కుక్క జోలిపోయి నువ్వు ఎందుకు రా చక్కదనమే ఎక్కిరించుకుంటావు అంటారు. దొంగను గదిలిస్తారే, నువ్వు దొంగతనం చేసావంటే ఏమంటారు? నేను కాదు దొంగ, నువ్వే అంటారు. ఎన్ని వింటా ఉంటాం కదా. వీళ్ళు వంచన చేసి వంచకులు వీళ్ళయ్యి ఉండి నీతిమంతుడైన ప్రభువుని ఏమంటున్నారు తెలుసా? అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడయ్యా, అది మా జ్ఞాపకం, మాకు గుర్తుంది. ఆ మాట ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. బ్రతుకున్నప్పుడేమో ఆయన మాటల్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన మాటల్ని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నారు, చనిపోయిన తర్వాత. ఆ వంచకుడు బ్రతికి ఉండగా ఒక మాట చెప్పాడు, అది మాకు గుండెల్లో నిలబడిపోయింది అయ్యా అంటే. పిలాతు అన్నాడు, ఏమాట? ఏం చెప్పాడు అంటే 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పాడని వీళ్ళే అంటున్నారు. వినండి. అంతకుముందు ఏమని నేరారోపణ చేశారు పిలాతు దగ్గర? అయ్యా ఇదిగో ఇతడు దేవాలయం పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడు అన్నారుగా. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చారు అంటనే? ఇప్పుడు కూడా అదే చెప్పాలి కదా, అప్పుడే చెప్పాలిగా, అదే మాట చెప్పాలిగా. ఇప్పుడు కూడా దేవాలయం పడగొడితే 3 దినాల్లో కడతానన్నా వాడయ్యా
అని ఇప్పుడు చెప్పాలి, లేదా అప్పుడే వాళ్ళు ఏమనాలి, చనిపోయిన 3 దినాల్లో లెగుస్తానన్నాడయ్యా వీడు అనాల. సత్యమేమిటో వారికి తెలుసు, ఆయన చెప్పినటువంటి అర్థమేమిటో వారికి తెలుసు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే, వారికి ఇష్టమైనప్పుడు ఇష్టమైన రీతిలో మాట్లాడతారు. నీతో అవసరం ఉంటే, ఎదుటి వారికి నీతో అవసరం ఉంటే నిన్ను దేవుణ్ణి చేస్తారు, అవసరమైతే నీకు గుడి కడతారు. నీతో అవసరం లేకపోతే దేవుడు లాంటి మనస్తత్వం నీకున్నా నిన్ను దెయ్యంగానే చూపిస్తారు బయటికి. నీతో అవసరం ఉన్నప్పుడేమో నిన్ను దేవుణ్ణి చేస్తారు, నీ గుడి కడతారు. అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను మంచి మనస్తత్వం ఉన్నా నిన్ను దెయ్యంలాగా చూపిస్తారు. ఈ వంచకులు వీళ్ళయ్యి ఉండి అక్కడ వంచన చేశారు. ఆయన చెప్పింది ఇదే, దేహం అనే దేవాలయం మీరు పడకూడదు, 3వ రోజు నేను లెగుస్తాను రా బాబు అని చెబితే అక్కడేమో ఆ దేవాలయాన్ని చూపించారు. ఇప్పుడు వచ్చేమంటున్నారు మరలా, అతను బతికొండగా మాకు ఒక మాట గుర్తుందయ్యా, ఏంటది అంటే 3వ దినాన్ని లెగుస్తానన్నాడు గనక 3వ దినము వరకు సమాధిని భద్రం చేయడానికి నువ్వు ఆజ్ఞ ఇస్తే మేము భద్రం చేసుకుంటాం అన్నారు. ఎంత నమ్మకం అండి వీళ్ళకి. పైకి మాత్రం నమ్మకం లేనట్టున్నారు, కానీ యేసు ప్రభు ఖచ్చితంగా ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడని వారికి గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం. యాజకులు, ప్రధాన యాజకులకి తెలుసు ఈయన సజీవుడై తిరిగి లేవుస్తాడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు. కానీ కక్షతో వారు ఆ పని చేశారు, చంపివేశారు. అతడు 3వ దినం వరకు లేకోకుండా సమాధిని భద్రం చేయడానికి మాకు ఆజ్ఞ అయ్యా అంటే ఆయన ఏమన్నాడు, ఏంటంటే ఆ భయం ఇప్పుడు వాళ్ళకి. ఆయన శిశువులు వచ్చి ఆ శవాన్ని తీసుకొని పోయి మృతుల్లో నుండి లేచాడని చెబుతారేమోనయ్యా. ఇప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి ఎక్కువైపోద్ది, కాబట్టి ఆ సమాధిని భద్రం చేసుకుని ఆజ్ఞ మాకు ఇవ్వండి అని అడిగారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీకు ఎంతవరకు అవసరమో మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు సమాధిని భద్రం, ఆ రీతిగా చెయ్యండి అని సైనికుల్ని, శతాధిపతుల్ని అప్పగించాడు. వెళ్ళండి, వాళ్ళు ఏం చెబితే అది మీరు చెయ్యండి అన్నారు. వారు పిలాతు ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే పెద్ద పెద్ద తాళాలు కొన్నారు, గొలుసులు కొన్నారు, అన్నీ కొని కావలి వారిని కూడా వెంట తెచ్చుకొని సైనికుల్ని, కావలి వారిని, శతాధిపతుల్ని అందరిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేశారు, వారు రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి చైన్లతో కట్టేసి, ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి రౌండ్గా, ఈ రౌండ్గా ఉన్నదానికి మధ్యలో ఒక ఇనపది ఉంటుంది, రింగ్ ఉంటుంది, ఇనప రింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఈ చివరుండే రింగులు ఈ రాయికి వెళ్ళపట్ట ఇక్కడ ఉంటాయి అన్నమాట. గోడకి ఇక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు ఉంటుంది, మధ్యలో ఒక రింగు ఉంటుంది. మీరు డోర్లు వేస్తే గొల్లెలు ఉంటాయి చూసారా, గడి పెట్టడానికి, గడి పెట్టి ఎట్లా కానీ గొల్లెనికి తాళం వేస్తాం. కొన్ని సందర్భాల్లో మీరు తాళం వేసి తిని గొల్లెం మరిసి తినని అలా మరిసిపోతూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక లింక్, ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఇక్కడ లోపలికి కొట్టబడి ఇక్కడ ఒక వంకి ఉంటుంది, దీని నుండి చైన్లు ఉంటాయి, దీని నుండి చైన్ ఉంటుంది. ఈ చైన్ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తారు తాళం, ఈ చైన్ తెచ్చి ఇక్కడ తాళం వేస్తారు. సమాధికి ముద్ర వేశారంట. ముద్ర ఏం ముద్ర అంటే రాజుగారి ముద్ర ఒకటి ఉంటుంది, అది తెచ్చి ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. ఇప్పుడు ఎవరైనా దానిని కదిలిస్తే ఆ ముద్రలో కదిలిపోతే ఎవరో తీశారా అని తెలుసుకుంటారు. క్రితంలో, ఇప్పుడున్న తరానికి మీకు ఎవరికి తెలియదు, కానీ ఇంతకుముందు పోస్ట్ ఆఫీసుల్లో
సీల్డ్ కవర్ అని వస్తుంది. సీల్డ్ కవరు అది ఎన్వలప్ కవర్ని దాన్ని అంటించి, ఒకవేళ ఎవరైనా తీస్తారేమోనని మేమేం చేసేవాళ్ళం, ఆ లెటర్ ఎవరికైతే పోయిందో వాళ్ళకి తెలియటం కోసం వీటి మీద పెన్నులు గీతలు పెట్టి అంటించి పెన్ను గీతలు పెట్టేవాళ్ళం. అంటే ఎవరైనా తీసి మళ్ళీ అంటించారనుకో గీతకి గ్యాప్ తెలిసిపోద్ది, ఈ గీత వచ్చి ఇటు, ఈ గీత వచ్చి, అప్పుడు ఎవరో తీశారు, ఇది మేము చదవం, మేము దియ్యం అని చెప్పడం కోసం లెటర్లకి గవర్నమెంట్ సీలు ఉంటుంది, వేడి చేసి దానికి అంటించేస్తారు, దారాన్ని పెట్టి అటు ఇటు కట్టేస్తారు. ఏమంటారు దాన్ని? ఎలక్షన్ బ్యాలెన్స్ బాక్సులకు కూడా అదే వేస్తారు. దాన్ని లక్క సీలేసాము అంటారు. రైల్వే వ్యాగన్స్కి చూడండి, అన్నీ సరుకు నింపిన తర్వాత తాళం వేసి దానికి కూడా రైల్వే ముద్ర అధికారం ఉంటుంది, అది ఎవ్వరూ తీయటానికి వీల్లేదు. ఇక ఇప్పుడు సమాధిని భద్రం చేశారు, చైన్లతో కట్టేశారు, అటు ఇటు రాజుగారి ముద్ర వేశారు. ముద్ర వేసి ఇంకా పదండ్రా అనుకోలా. సైనికులను, రోమా సైనికుల్ని ఆ సమాధి చుట్టూ కావలి ఉంచారు. రాజుగారిని అడిగారు కాబట్టి రాజుగారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడు. కావలిదారుని సమాధికి చుట్టూ ఉంచారంట. హిస్టరీలో ఉంటుంది, ఒక్కొక్క సైనికుడు, రోమా సైనికుడు, ఒక్క సైనికుడు ఏ ఆయుధము లేకుండా సామాన్యమైనటువంటి ప్రజలను 5గురిని గెలవగలడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని రోమా సైనికుడు ఆయుధములో లేకుండా 5గురు సామాన్యమైన వాళ్ళని గెలవగలడు యుద్ధానికి వెళితే. ఒకవేళ అదే రోమా సైనికుడి దగ్గర ఆయుధములు ఉంటే ఎంతమందినైనా గెలవగలరు, అంత బలాజ్యులు రోమా సైన్యాధికారులు. అందుకని వారిని సమాధి చుట్టూ కావలిదారులుగా పెట్టారు. ఇక వారు నిద్రపోవడానికి వీల్లేదు, కన్ను కునిపేయటానికి వీల్లేదు, వాళ్ళు ఎప్పుడూ అటెన్షన్గా ఉండాలి. ఏ తేడా వచ్చినా సైనికులు శిరఛేదన చేయబడతారు. అందుకు అలాంటి గట్టుదిట్టం చేసి రోమా సైనికుల్ని సమాధి చుట్టూ కావలి ఉంచి శనివారం సాయంత్రానికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఇవి యేసు ప్రభువారు సిలువలో ప్రాణము విడిచిన తర్వాత జరిగిన సందర్భాలన్నీ కూడా మనము శుక్రవారం ఏం జరిగినాయో విన్నాం, శనివారం జరిగిన విషయాలు ఇవి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? చెప్తే చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వారి శవాన్ని శుక్రవారం అలా సమాధిలో పెట్టేసి రాయి వేశారు. వెంటనే ఆయన ఆత్మ లేదు అక్కడ. ఎఫెసీ పత్రికలు అంటాడు, మృతుల లోకమునకు ఆయన వెళ్ళాడు. మృతుల లోకములోనికి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి జరిగినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. మృతుల లోకములోనికి వెళ్ళాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు. ఎఫెసీ పత్రిక 4:8 ఎఫెసీ పత్రిక పేతురు పత్రిక మొదటి పత్రిక 3:18 చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ప్రభువు చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి చంపబడ్డాడు.
పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతున్న సమయంలో అవిధేయులైన వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేహమును మాత్రమే అందులో ఉంచారు. రాయి వేసే వరకే వారికి తెలుసు, దేహం పెట్టేదాకా. వెంటనే ఆయన ఏమైపోయాడు? అదృశ్యుడయ్యాడు. అంటే ఇప్పుడు ఆత్మ వరకే వెళ్ళిందా, దేహంతో వెళ్ళాడా? ఇది కూడా మనకు ప్రశ్న. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయి దేహం ఎక్కడే ఉందనుకోండి, ఏమైపోద్ది? దేహం కుళ్ళిపోద్ది. కానీ కీర్తనకారుడు ఏమన్నాడు? 16వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవో, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవో. ఇప్పుడు 2 మాటలు చెప్పాడు కీర్తనకారుడు చెప్పింది 2 మాటలు, ఇద్దరిని బట్టి చెప్పాడు. మొదటి మాట తనను గూర్చి తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకనగా నన్ను నీవు నా ఆత్మ పాతాళంలో ఉండనీవు అన్నాడు. ఎందుకు? ఆయనకి నమ్మకం, పాతాళంలోనికి పోవడు. దేవుని బిడ్డగా ఎదుగుతున్నాడు కనుక ఆయన పాతాళము వశము కాడు. ఆయన పరదేశంలోనికి వెళ్తాడు, ఆయనకి తెలుసు. మళ్ళీ చదవనమ్మా. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అని ఇప్పుడు ప్రభువుని గూర్చి ప్రవచనం పలుకుతున్నాడు. నీ పరిశుద్ధుణ్ణి, ఇప్పుడు నేను పరిశుద్ధుని అంటలా, ఆయన నా ఆత్మను అన్నాడు. నేను పరిశుద్ధుని అంటలా, నీ పరిశుద్ధుణ్ణి, నీ కుమారుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధుడు. ఆయన దేహమును నువ్వు కుళ్ళు పట్టనీయవో అన్నాడు. ఇప్పుడు ఒకవేళ సమాధిలో దేహమును పెట్టగానే ఆత్మ పరదేశంలోనికి వెళ్ళిందనుకో, ఈ శవం అయిపోద్ది, దేహం కుళ్ళిపోద్ది. అందుకని అందులో పెట్టడంతో ఆయన అదృశ్యపెట్టి దేహముతో సహా ఆయన ఆత్మతో దేహముతో 2 కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? అనాది కాలంలో అవిధేయుల దగ్గర నుండి కూడా యేసు ప్రభు మరణానికి ముందున్న వారు అందరూ బంధించబడిన స్థలములోనికి వెళ్ళి, మృతుల లోకములోనికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. దానిని తాను కనపరుచుకున్నాడు. అంతే. ఇదిగో మీ ప్రవక్తలు ప్రవశించిన రక్షకుని నేనే, నా ప్రాణమును పెట్టా మీ కొరకు కూడా. మీరు విశ్వసిస్తే మీరు కూడా ఈ స్థితి నుంచి విడిపించబడతారు అని ప్రకటించి తనను తాను కనపరుచుకొని ఆయన వారితో కూడా ఉన్నాడు. ఇక అక్కడి నుండి బయటికి వచ్చేది ఉదయకాలంలో మరియమ్మ తల్లి చూసిందంతే. ఈ విషయాలన్నీ రేపటి ఉదయకాలం మరలా మిగిలిన అంశాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం 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 వరకు కూడా నాయన మీ పాద సన్నిధానములో మేము ఉండటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. జీవాధిపతి మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడువైన ప్రభువా, పరమను విడిచి పాపులమైన మా కొరకు భూలోకములోనికి దిగి వచ్చి పాప పరిహారార్థమై మీ శిలువలో రక్తమును చిందించిన దేవుడు నాయన. పాపముల నుండి విమోచించి పరిశుద్ధుల లెక్కలో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేమేమి చెల్లించి మా పాపమును పరిహరించుకోగలము నాయన? ఏ యాగములో ఏ యొక్క అర్పణలు అర్పించినా మా పాపములు పోవు కదా తండ్రి. కనుకనే బలుల చేత అయా మేము విమోచింపబడలేమని ఎరిగి బలులను అర్పణలను నిలిపివేసిన దేవుడివి నాయన. ఇప్పుడు మా దేహములు మీకు అర్పణగా, మా స్తుతులు నైవేద్యములుగా మీ ఎదుట ఉండాలని మీరు కోరుకున్నారు గనుక ఆ రీతిగా నాయన మమ్మల్ని విమోచించి విమలించి నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమున మా ప్రభువా, మీ సిలువను గూర్చినటువంటి వార్త
నశించిపోయే వారికి మాత్రమే వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడిన మాకు అనుదినము గొప్ప శక్తిని ఇస్తుంది నాయన. వింటున్నంతసేపు మాకు శక్తిని ప్రసాదిస్తుంది అయ్యా. మీ సిలువ మాకు శక్తిని ఇస్తుంది, మీ సిలువ మాకు విమోచన కలుగజేస్తుంది, మీ సిలువే మాకు మార్గమును చూపించేది నాయన. ఇప్పటి వరకు మీ సిలువను గూర్చినటువంటి ఎన్నో విషయాలు మేము విన్నాము నాయన. మా హృదయాల్లో భద్రపరచుకునేటట్లుగా మంచి జ్ఞానమును దయచేయండి నాయన. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు.